శ్రీశైలం పాతాళగంగ పుష్కర స్నానాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కిషోర్ బాబు, కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం నుంచి శోభాయాత్రగా వచ్చిన కలశాలు పాతాళగంగలో భ్రమరాంబ మల్లికార్జున ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా కలెక్టర్ కృష్ణమోహన్, అదేవిధంగా శ్రీశైలం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్తా, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో 6 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రధానమైనవి శ్రీశైలంలో పాతాళగంగలో 2 పుష్కర ఘాట్లు, అదేవిధంగా జలాశయం కింది ప్రాంతంలో 2 లింగాల ఘాట్లు 2 ఘాట్లు ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లాలో 6 ఘాట్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతోనూ, అదేవిధంగా శ్రీశైలం జలాశయం అంతకంతకు నీటి మట్టం పెరగడంతో సంగమేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 2 ఘాట్లు నీటిలో మునిగిపోయినాయి. ఇప్పుడు 4 ఘాట్లలో మాత్రమే పుష్కర యాత్రికులు స్నానం చేసే అవకాశం ఏర్పడుతోంది. అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని భావించిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం పాతాళగంగ నుంచి మెట్ల మార్గంలో దిగి వచ్చేందుకు భక్తులు ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు తిరిగి వెళ్లిపోయేందుకు 2 మార్గాలు ఏర్పాటు చేశారు. తొక్కిసాట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఈ ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర రాయలసీమ రేంజ్ డిఐజీ రమణ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, ప్రభుత్వ పరంగా ఎంతమంది భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారన్న విషయాలు తెలియజేసేందుకు. సార్, ఇప్పుడు మనకు ఈ శ్రీశైలంలో ప్రధానంగా 4 ఘాట్లు ఉన్నాయి. అందులో ప్రధానమైంది ఈ పాతాళగంగలో. ఎలాంటి ఏర్పాట్లు చేశారు భద్రతా పరంగా? భద్రతా పరంగా మేము భక్తులకి మాత్రము వాలంటీర్స్, మా పోలీస్ సిబ్బందితో పాటు వాలంటీర్స్ని పెట్టుకున్నాము. తర్వాత రెగ్యులర్ పోలీస్ కాకుండా సమ్ నేషనల్ లెవెల్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇటువంటి ఏమైనా దొరుకుతాయేమని అది కూడా అంచనా వేసుకుని మేము ఆక్టోపస్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నామండి మేము. సో అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యం చేయటం ఒకటి, తర్వాత ఏమో ఎటువంటి కెలామిటీ వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఆక్టోపస్ అంతా రెడీ చేసుకున్నాం. అది కాకుండా మేము మళ్ళీ కర్ణాటక పోలీస్ని కూడా తెచ్చుకున్నామండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏపీ స్పెషల్ పోలీస్ అండ్ ది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అంటే మనకు భద్రత పరంగా మనం డ్రోన్లు కానీ లేకపోతే సీసీ కెమెరాల సర్వేలెన్స్ కానీ ఎట్లా ఉందంటారు? ఏంటి 2 డ్రోన్స్ పెట్టుకున్నామండి ఇక్కడ పాతాళగంగలోను. ఆ డ్రోన్స్తో మేము ఎప్పటికప్పుడు మేము ఇదంతా చూసుకొని లైవ్ ఫీడ్ మా మాస్టర్ కంట్రోల్ రూమ్ శ్రీశైలంకి పెట్టుకున్నాము. అదే కాకుండా దిస్ లైవ్ ఫీడ్ వీఆర్ గివింగ్ టు ది విజయవాడ డీజీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అండి. సో ఆ విధంగా మేము ఎక్కడికక్కడ చూస్తా ఉన్నాం. అలాగే పాతాళగంగ నుండి కూడా మేము లైవ్ ఫీడ్ తీసుకుంటున్నామండి. సో డ్రోన్స్, తర్వాత సీసీ కెమెరాస్, తర్వాత ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని లైవ్ ఫీడ్ విజయవాడలో చూడొచ్చు, మేము శ్రీశైలంలో మాస్టర్ కంట్రోల్ రూమ్ చూడొచ్చు అండి. ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం సార్? టోటల్ 235 సీసీ కెమెరాస్ ఇన్ శ్రీశైలం ఇట్ సెల్ఫ్, ఇన్ టెంపుల్ అండ్ పాతాళగంగ అండ్ ఆల్సో లింగాల గట్టు, ఇవన్నీ ఏర్పాటు చేశామండి. అంటే సార్, క్రౌడ్ బాగా వస్తే వాళ్ళని క్రౌడ్ మేనేజ్ చేయడానికి మనకి ఏమన్నా పాతాళగంగకు రావడానికి కానీ వెళ్ళడానికి ఎలాంటి ఏర్పాటు చేశామంటారు? చాలా సైంటిఫిక్గా చేశామండి. దానికి ఏం చేసామంటే సీసీ కెమెరాస్ ద్వారా బాడీ కౌంట్ కూడా చేస్తున్నామండి. సో ఎవరు ఘాట్స్లోకి ఎంతమంది వెళ్తున్నారు, ఘాట్స్ నుండి పైకి ఎంతమంది వస్తున్నారు అనేసి మేము బాడీ కౌంట్ కూడా మేము చేసుకుంటున్నాము. చేసుకుని అది మాస్టర్ కంట్రోల్ రూమ్లో పెట్టుకున్నాం. దాన్ని బట్టి ఏం చేస్తామంటే ఇక్కడ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామండి. ఇక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టాను పాతాళగంగకి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడికెక్కడ స్టాప్స్లో హోల్డింగ్ ఏరియాస్లో పెట్టుకుంటామండి. సో ఆ విధంగా రెగ్యులరైజ్ చేసుకుంటాం. అంటే సార్, మనకు తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్లీ ఎంతమంది పుష్కర స్నానాలు ఆచరించారు సార్ మనకు అంచనా మేరకు? అప్ టు 7 o'clock 5420 పీపుల్ స్నానం చేశారండి. మన కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో ఈ 4 ఘాట్లు పాతాళగంగ, లింగాల గట్టు, తర్వాత సంగమేశ్వరము, వీటన్నిటిలో కూడా 5420 చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 8 o'clock వరకు కూడా చూస్తే 10,250 వరకు చేశారండి స్నానాలు. సో అందువల్లంటే దీన్ని బట్టి చూస్తుంటేనేమంటే రాను ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ రోజు కూడా బాగా ప్రతి అవర్కి ఇంక్రీజ్ అవుతుంది, అదొకటి. తర్వాత ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి కొంతమంది పూజలు అవి చేసుకుని వస్తారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ క్రౌడ్ విల్ కమ్ ఇంక్రీజ్.
అవర్ బై అవర్ అండి. అంటే సార్ మనకి ఇప్పుడు శ్రీశైలంలో మనకు ఈ తిరుమల సరిగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో రావడానికి ఈ ఉదయం 6 గంటల తర్వాతనే అనుమతిస్తున్నారు. కింద ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఉదయం 8 గంటల తర్వాతనే, రాత్రి 8 గంటల తర్వాత ఆపివేస్తున్నారు. సో ఈ పుష్కరాల సమయంలో ప్రత్యేకంగా మనం 24 గంటలు వాహనాలు అనుమతించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నామా? అది ఈ వెహికల్స్ మూవ్మెంట్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటామండి. ఇప్పుడు మాత్రమే అంటే నిన్నటి వరకు కూడా నార్మల్గా ఉందండి. సో ఇవాళ వెహికల్స్ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ కనుక వచ్చినట్లయితే మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. దాని మీద మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము మాట్లాడుకొని విల్ టేక్ ఏ డెసిషన్. ఈవినింగ్ చూస్తాం మేము పొజిషన్. సపోజ్ హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ కనుక వచ్చేసి ఉంటే మాత్రం వాటిని ఫారెస్ట్లో ఉంచాం. మేము వెంటనే మేము లోపలికి తీసుకుని వచ్చి డెసిషన్ తీసుకుంటామండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకు నల్లమల అటవీ ప్రాంతంలో అటు దోర్నాల కానీ ఇటువైపు వచ్చేసరికి తెలంగాణ వైపు నుంచి హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మన సున్నిపేట ప్రాంతంలో మన్ననూరు వద్ద ఆపివేస్తారు. కానీ ఆ ఆపివేసే వాహనాలను అధికంగా ఉంటే వాటిని పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు దోర్నాల నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు మన్ననూరు వద్ద ఆగిపోయే వాహనాలు కానీ రాత్రి 8 గంటల తర్వాత అనుమతించాలన్నా, ఉదయం 6 గంటల తర్వాత అనే విషయంపై ఆ వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీస్తామన్న అభిప్రాయం పోలీసు అధికారులు వ్యక్తమవుతుంది. మరోవైపు ఇప్పటి వరకు ఉదయం 5:30 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 10,000 మంది భక్తులు కర్నూలు జిల్లాలో పుష్కర స్నానం చేసినట్టు అంచనా వేశారు. అదేవిధంగా మరింత అధికంగా రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తల చర్యలుగా అటు పాతాళగంగ దగ్గర కానీ, అటు లింగాలగట్టు దగ్గర కానీ, అటు సంగమేశ్వర ప్రాంతంలో కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం అధికారులు వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కిషోర్ బాబు, ఓవర్ టు స్టూడియో.